కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇచ్చిన హామీలు గాలి కుదిలేస్తుందన్నారు. 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ల దాఖల్లో రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించడం చేత కావడం లేదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దమ్ముంటే చైర్మన్, కౌన్సిలర్లను ప్రకటించి రంగంలోకి దిగాలని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులో 30 స్థానాలు గెలిపించుకుంటామని, పట్టోలు నరసింహన్ను చైర్మన్గా నిలబెడతామని రోహిత్ రెడ్డి తెలిపారు. కావచ్చు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీల పేరుతో 420 హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు. మరి ఏ ఒక్కటంటే ఒక్క గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ పాలన ఇది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తా ఉంది. పెద్ద కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోని సంతోషంగా లేరు. మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్లయితే 2 సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా, మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది. మరి 2 సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది. ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి. నువ్వు అనౌన్స్ చేస్తే నీ సీట్లు అన్ని కూడా మొత్తం అన్ని ఖలాస్ అయితే అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయడానికి చేతనైతే లేదు. కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి, పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈయన అని చెప్పి.